రైట్. నాగేంద్ర గౌడ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టుల నీళ్లు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో రైతుల పొలాలు ఎండుతున్నాయి, పశువులకు మేతగా మారుతున్నాయి, చాలా చోట్ల నిప్పు పెట్టుకున్న పరిస్థితి ఒకటైతే, మరోపక్క ఉన్న నీటిని కాపాడుకోవడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ అక్రమంగా తరలించకపోతుంది, లేదంటే సీమ లిఫ్ట్ సక్రమం అని, తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అనేది అక్రమం అంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కౌంటర్ కూడా దాఖలు చేశారు. ఏపీ సర్కార్ వాదిస్తుంది, అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం సైలెంట్గా ఉందనేది ఒకటైతే. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మేము అడ్డుకున్నామా అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు వరద గోదావరి జిల్లాలని మేము బనకచెర్ల తరలించకపోతే తెలంగాణకు అభ్యంతరం ఎందుకంటూ ఆయన ఒక వింత వాదన తీసుకొస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు, చంద్రబాబు నాయుడు గారికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాం. మళ్ళా తెలంగాణ మీద విషపంజ అనేది చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం ఏదైతే గతంలో ఉద్యమం టైంలో చెప్పిండో, రెండు నాలుకల ధోరణి, తెలంగాణను ఏ విధైతే విషం కక్కిండో మరోసారి చంద్రబాబు నాయుడు రూపంగా ఎన్డీఏ రూపంగా మళ్ళా విషం కక్కబోతూ ఉన్నారు. ప్రధానంగా సీమ లిఫ్ట్ సక్రమమే అంటున్నాడు. అంటే గురువుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ శిష్యుడు పరిపాలన జరుగుతుంది కాబట్టి డైరెక్ట్లీ చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఇలా తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతున్నది కాబట్టి ఈ విధమైన మన పరిస్థితి జరుగుతూ ఉంది. నేను ఒకటేమంటున్నా అంటే, ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు ఉన్న వాటరు సక్రమంగా మనకు లిఫ్ట్ చేయరు, ఎవరికి రైతులకు ఇవ్వరు, కొత్త ప్రాజెక్టులు నిర్మాణం చేయరు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉందండి, పాలమూరు రంగారెడ్డికి విపరీతమైన ప్రయత్నము టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం లోపల విపరీతమైన ప్రయత్నాలు చేయడం జరిగింది. మాకు కూడా కాలువల నీళ్ళు వస్తాయి, మాకు కూడా పాలమూరు రంగారెడ్డి నీళ్ళు వస్తాయి అని చెప్పి మా రైతాంగం అంతా ఇదైతుంటే, కాంగ్రెస్ పార్టీ రూపంగా మొత్తం కోట్లకి వెళ్ళి దాన్ని ఆపేసి రకరకాలుగా రైతులను తప్పుదో పట్టించేసి ఎన్ని ప్రయత్నాలు చేశారండి. దాన్ని ఎంబడి చంద్రబాబు నాయుడు గారు లేరా? ఆ విషయం ఇప్పుడు కక్కుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. పాలమూరు రంగారెడ్డి ఉసురు ఆయన తలగదా? ఎందుకు ఏ విధంగా ఉంటుంది? అందుకు ఇప్పుడు నేను పాలమూరు బిడ్డని అంటున్నాడు ముఖ్యమంత్రి, నువ్వు రోజుకొక మాట మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, మరి పాలమూరు రంగారెడ్డి 14 నెలలు ఏం చేసినావు? ఏమన్నా అట్లా స్టార్ట్ చేసినావా? లేకుంటే ఏ విధంగా జరిగినవా? నీ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర అనుకున్న పార్టీ రకరకాలుగా అడ్డుకున్న పరిస్థితి కదా, ఆ రైతాంగం అంతా కూడా నీళ్ళు రాలేని పరిస్థితి కదా. ఇప్పుడు కూడా ఒక ప్లాన్ ప్రకారం అడ్డుకోవడానికి తెలంగాణలో సక్రమైన పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న నీళ్లను కానీ లేకుంటే నిధులను కానీ ఈ ప్రాంత కట్టు బొట్టు అన్నింటినీ కూడా ప్రమాదంలోకి తీసుకొచ్చే ప్రమాదం ఉన్నది. అందుకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అంటున్నారు ప్రజలందరూ కూడా. కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణకు రక్షణ అంటున్నారు. దాన్ని పోగొట్టుకున్నందుకు యాజ్ ఏ ఒక పౌరునిగా నేను కూడా బాధపడుతున్నా. ఎందుకంటే రాజకీయాలు అటు ఉంచితే కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, మన ప్రాంతానికి రావాల్సిన హక్కులు మనకు రావాలన్నా కూడా డెఫినెట్గా ఒక బలమైన నాయకత్వం కావాల్సిన అవసరం ఉన్నది. ఆ బలమైన నాయకత్వం లేక ఈయల్ల బలహీనమే కాదు, ఆయన శిష్యుడే ఈ విధంగా జరుగుతున్నది కాబట్టి ఆ విధమైన పరిపాలన జరుగుతూ ఉన్నది.